అందరికీ నమస్కారం అండి. ప్రతి విద్యాలయం మేనేజ్మెంట్ మరియు నా తోటి ఉపాధ్యాయులు, ప్రతి విద్యాలయ విద్యార్థులు 30 years ఇండస్ట్రీ బ్యాచ్. ఏది ఏమైనా ఇందాక మన సార్ చెప్పినట్టు ఒక ప్రైవేట్ స్కూల్ విద్యా సంస్థలు చదివినటువంటి పిల్లలు ఇంత ఘనంగా, ఇంత డిసిప్లిన్గా, ఇంత క్రమశిక్షణతో అందరి నెంబర్స్ గ్యాదర్ చేసి, గతంలో ఫోన్ నెంబర్స్ లేవు, మరి వాళ్ళు ఎలా గ్యాదర్ చేశారు, ఎవరితో కన్సల్ట్ అయ్యి ఇట్లా మా స్టాఫ్ దాదాపు 16 మంది పైన ఉన్నారు, 15 మంది పైన ఉన్నారు. దాదాపు విద్యార్థులు కూడా మీరు కూడా ఒక 50-60 మంది దాకా నెంబర్స్ గ్యాదర్ చేశారు. ఇంతకుముందు బ్యాచ్ 91 బ్యాచ్ వాళ్ళు కూడా 2-3 సార్లు చేశారు. కానీ స్టాఫ్ అంతగా వాళ్ళు నెంబరింగ్ గ్యాదర్ చేయడంలో నెంబర్స్ దొరక్క చాలామంది టీచర్స్ రాలేకపోయారు. గతంలో 91 బ్యాచ్ పిల్లలు కానీ మీరు కానీ ఇంకా వేరే మధ్యలో ఇంకొక బ్యాచ్ పిల్లలు కూడా గెట్ టుగెదర్ చేశారు. ఏది ఏమైనా సరే ఒక ప్రైవేట్ సంస్థలు చదివినటువంటి విద్యార్థులు ఇంతటి క్రమశిక్షణతో ఇంత వాళ్ళ నెంబర్ గ్యాదర్ చేసుకొని చదువు చెప్పిన గురువులకు గుర్తు చేసుకొని మరి పిలిపించుకొని సన్మానం చేసి మా అందరి ఆదరణని చూడకున్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకోసం అంటే నేను ప్రజెంట్ స్కూల్ టీచర్ని, చిన్న స్కూలు, నేను చెప్పింది ప్రైవేట్ స్కూల్, పెద్ద స్కూలు. ఫ్రెష్గా బీఈడీ అయిపోయి అప్పుడే 89లో వచ్చాను. అప్పుడే ప్రగతి విద్యాలయం ప్రారంభోత్సవం జరుగుతుంది. రావణసేయ గారి, దామోదరసేయ గారిని, భద్రయ్య గారిని ముగ్గురిని కలిసి బీఈడీ అయిపోయిన తర్వాత వస్తే నన్ను టీచర్గా అపాయింట్ చేసుకున్నారు. ఫస్ట్ ఫ్రెష్ బ్యాచ్ అన్నమాట. అక్కడ జీతం ఎంత ఇచ్చింది కాదు, అక్కడ నేను ఆ స్కూల్లో చేరిన తర్వాత చాలా నేర్చుకున్నాను. భద్రయ్య సార్ కానివ్వండి, దామోదరసేయ గారు కానివ్వండి, రామసేయ గారు కానివ్వండి, ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది నేర్చుకున్నాను. పేరెంట్స్తో ఎలా మాట్లాడాలి. రామసేయ గారు రావడంలోనే మిర్చి రేట్ ఎంత ఉందండి, 4,000 అంట కదా, లేదండి 4,200 అండి, అట్లా పత్తి రేటు, మిర్చి రేటు, పొలం పంటలు బాగున్నాయా లేవా. ఫస్ట్ ఏంటంటే ముందు యోగక్షేమాల గురించి తెలుసుకోవటం. ఇప్పుడు నేను కూడా అదే స్కూల్ టీచర్ ఉన్న గ్రామంలో కూడా నేను కూడా అదే ప్రకారంగా పిల్లల్ని రప్పించడం కోసం పేరెంట్స్ ఇంటికి వెళ్తాను. 8 రకాలైన స్కూల్లో ఉండేవాడిని. ఇటువంటివన్నీ ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో నేను 89 నుంచి 94 దాకా దాదాపు 5 సంవత్సరాల దాకా ఉన్నాను. 9th, 10th, ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ కూడా బోధించాను. ఆ ప్రభాకర్ ఎక్కడ ఉన్నాడు, ప్రభాకరు ఇంటర్మీడియట్లో వంగరాని వంగేవాడు కాదు, నాకంటే హైట్ ఉండేవాడు. ఆ పక్కన పాలడుగా అప్పారావు ఉండేవాడు. మరి రాలేదు, మరి మర్చిపోయారు. వాడిని ఎందుకు అనేవాడిని, అలాగే పిల్లలు అంటే వాడు బలవంతాన వంగపెట్టి గుద్దినా కానీ వాడు కూర్చోమయ్యేవాడు. అంటే పిల్లలు చదువుకున్న తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తనా నియమాల్లో మార్పు వచ్చి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగి మరి వారి యొక్క స్థాయిల్ని బేరీజ్ చేసుకొని రకరకాలైన రంగాల్లో ముందుకు సాగిపోతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక పెత్తం పెట్టుకొని
ఓ గురువుగారి ఇంటికి వస్తాను. నేను మొన్న ఈ మధ్య ఎక్కడో చూశాను. బెత్తం తీసుకొని ఎందుకు గురువుగారి కొట్టడానికి వచ్చింది. ఆ బెత్తం గురువుగారి చేతికి ఇచ్చి చేయి చాపి కొట్టండి సార్ అని అంటాడు. గురువు గారితో ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు 2 దెబ్బలు తిని మహానందం పోతారమ్మా. అంటే పిల్లవాడిని గురువు గారు కొడుతున్నారంటే కక్షతో కాదు, కోపంతో కాదు, చదువు రావాలనే భయం కోసం ఒక దెబ్బ కొడితే చదువుకుంటారని చెప్పేసి ఒక ఉద్దేశంతో మాత్రం కొడతారు కానీ కావాలని కూడా ఏ గురువు కూడా పిల్లల్ని కొట్టరు, దండించరు. అలాగే ఇప్పుడున్న జనరేషన్కి మీ జనరేషన్కి చాలా తేడా ఉంది. ఇప్పుడున్న జనరేషన్ అంటే నవీన జనరేషన్. ఇప్పుడు మామూలుగా నేను బస్సులో వెళ్తుంటే, ఖమ్మంలో ఎక్కి వెళ్తుంటే తల్లల దగ్గర నా పక్కన ఒక అతను కూర్చున్నాడు, ఒక పిల్లవాడు. సీట్ ఉంటే కూర్చుంటే నేను ఏనుకలో దిగాలి కాబట్టి నేనే యువతలకు వచ్చి పిల్లవాడిని లోపల పంపించాను. 2వ సీట్లో, 2 సీట్లు ఉన్న సీట్ అది. కూర్చున్న తర్వాత ప్యాంట్ మొత్తం చించుకొని వచ్చాడు. ఏంద్ర బాబు ప్యాంట్ చిరిగిపోయిందంటే, లేదు సార్ ఫ్యాషన్ సార్ అన్నాడు. అంటే జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు మామూలుగా చిన్న పిల్లలు, ఇప్పుడు మాది ప్రైమరీ స్కూల్, ఆ పిల్లవాడు కటింగ్ చేసుకొస్తే ఘాట్లు పెట్టుకుని మరీ వచ్చాడు. పిలిచి మీ 4 పిలిచి అని చెప్తే, ఏందే సమయ పిల్లవాడు ఏంటంటే, సార్ నేను వద్దను సార్, వాడే కావాలని మొరాయించాడు సార్. అంటే వాడు వద్దంటే నువ్వు చేపిస్తావా మరి? అంటే జనరేషన్ ఎలా ఉందంటే అప్డేట్ అవుతుందమ్మా. కాబట్టి ఇటువంటి ఎన్ని సిచ్యువేషన్స్ అన్ని ఇప్పుడుంటే పొజిషన్లో సర్వసాధారణంగా జరుగుతుంది. కాబట్టి ఇందాక సార్ అన్నట్టు మీ పిల్లల పిల్లలు ఎవరైనా సరే కానీ ముందు క్రమశిక్షణ అవసరం, డిసిప్లిన్ అవసరం. తల్లి, తండ్రి, గురువు, దైవం. ఎవరిని ఎలా సంఘంలో, సమాజంలో ఏ విధంగా మసులు కావాలి, ముఖ్యంగా కావాల్సింది అది. సంపాదన అంటారా, సంపాదించుకోవచ్చు. ఏ ప్రకారం న్యాయంగా సంపాదించుకోవాలి. అది ఎప్పటికైనా సరే న్యాయమే. అక్రమ సంపాదన అంటే అది అక్రమంగా ఎక్కడోసారి ఖచ్చితంగా దొరికిపోతాడు. కాబట్టి ఇప్పుడు మా పిల్లలందరూ, నేను అనుకుంటున్నాను మీ అందరూ కూడా చాలా చక్కగా మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి మీ పిల్లలు కూడా మీకంటే ఇంకా పై పొజిషన్లో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఇంత చక్కని మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మీ అందరికి కూడా, మరి సునీత మరి 10th క్లాస్ పాస్ అయింది. ఎలా అయింది కానీ మాత్రం నాకు ఇంటర్మీడియట్లో కలిసింది రాయల సునీత. ఇంటర్మీడియట్లో రాయల సునీత, తర్వాత బేబీ, వీళ్ళందరూ కూడా ఇంటర్ స్టూడెంట్స్ అనమాట. వీళ్ళందరూ కొమిడిశెట్టి అడుగుదా అర్థం కాలేదు నాకు. ఎనిమిదిందో ఎంపిస్తుంది వీళ్ళ ఆర్ట్స్. అయితే మీరు తిన్నారేమో కానీ నేను మాత్రం పిల్లల్ని దాదాపు ఎవరిని కొట్టండి. ఇప్పుడు మా ఊర్లో మేడేపల్లి అంటారు పిల్లలు, ఎనుకల మండలంలో. ఏంటి సార్ మీ పిల్లలు కొట్టంటగా సార్, ఎందుకు సార్ అని అడుగుతున్నా పేరెంట్స్ వచ్చి. పిల్లల్ని కొట్టడం కదా మాకు కావాల్సింది, వాళ్ళు చదువు చెప్పాలి, కొడితే ఏమొస్తుంది అంటే, లేదు సార్ భయం లేదు. మరీ సార్ అంటే కొట్టరు, మాకు భయం లేదు అంటారు. అంటే పిల్లల్ని కొడితే కాదు వచ్చేది, చదువు రావాలి ముందు. అంటే పిల్లల్ని అప్పుడు ప్రైవేట్ స్కూల్ అంటే ఇక తప్పదు, ఏదో ఒక 2 దెబ్బలు కొట్టుండవాలి. కానీ గవర్నమెంట్ స్కూల్లో కూడా కొట్టడంలో ఒక మాట గుర్తొచ్చింది. కొట్టినందుకు కాదులే కానీ ఒక అమ్మాయిని లేపినందుకే నాకు పేరెంట్ మీద ఇది వచ్చింది. చల్లలో 7th క్లాస్ చెప్పేటప్పుడు కామన్ ఎగ్జామ్స్ అప్పుడు ఇంగ్లీష్ నేను వెళ్ళేవాడిని, ఇంగ్లీష్, తెలుగు, సోషల్ 3 కూడా. అయితే నేను సండే స్పెషల్ క్లాసులు ఉండేవి. మరి ఆ క్లాసులో అమ్మాయి రాలేదు. రాకపోయి అటువంటి బ్యాచ్ 4-3 అమ్మాయిలు 2 అబ్బాయిలు. వాళ్ళని లేపి నిలబెట్టి ఒక 10 నిమిషాలు, ఇంటర్వెల్ కంటే ఒక 10 నిమిషాలు ముందుగా లేపి నిలబెడితే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేసింది పేరెంట్కి. సార్ నన్ను లేపారు, నాన్న కాలు దిగులు పడుతున్నాయని చెప్పి ఇంటికాడ చెప్పింది. చెప్తే ఆంజనేయులు గారని వచ్చి తెల్లారి వచ్చి, ఎవరండి? ఇంగ్లీష్ సార్ అట, మహేష్ సార్ అట, మా అమ్మాయి లేపాడు, కాలు దిగులు పడుతుంది, పడుకోలేదు అంటే. అందులోకి హెచ్ఎం గారు వచ్చేసి ఏమైందంటే, అవునంటే అమ్మాయి రాలేదు కాబట్టి 4 పాటు మీ అమ్మాయిని కూడా లేపారు.
లేకుంటే 10 నిమిషాలకే కాలు ఊరిపడితే ఎట్లా అంటే లేదండి, వస్తే వస్తుంది, రాకపోతే రాబోతుంది, ఎందుకు లేపాలి అని చెప్పాడు. తర్వాత మా ఇంకా అది కంప్లైంట్ ఎక్కడ ఎంఈఓ గారి దగ్గర పోయింది. ఒకరోజు ఎంఈఓ గారు ప్రసాదరావు గారు వచ్చేసి, మెజిస్ట్రేట్ జాబ్ మీరు శాలరీ చేసేది నేను, మనం వాళ్ళకి అనుకూలంగా పోవాలి కానీ పిల్లల్ని లేపడం కొట్టడం మనకెందుకు, మనకు అంత అవసరం లేదు కదా, వాళ్ళ భవనంలో పోయింది అన్నారు. ఎట్లా సార్ అంటే చెప్తే ఎట్లా సార్, వాళ్ళు చదువుకోవాలి కదా అంటే, మరి చదువుకోవాలి, మీ పేరెంట్స్ వచ్చి నేను కంప్లైంట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం. చివరికి అమ్మాయి ఇంగ్లీష్లో 7th క్లాస్ రాసేటప్పుడు తెల్లమొక్క వేసుకొని మళ్ళీ నేనే పక్కోళ్ళ దగ్గర పేపర్ తీసుకొచ్చి లాగా ఇచ్చిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు పోయి తల్లిదండ్రులు అప్పుడు పోయి ఆంజనేయ గారు చెప్తే అప్పుడు తెల్లారు వచ్చి, సార్ నిజంగా మీరు చెప్తున్నాను, చేతులు పెట్టుకొని దండం పెట్టాడు, పొరపాటు సార్ అని చెప్పేసి. అంటే మనం కావాలని ఎవరిని కూడా, ఏ పిల్లల్ని కూడా దండించం కూడా, ఈ ఉపాధ్యాయుడు కూడా. మరి మీరు ఇంత గుర్తుపెట్టుకొని మనం అందరినీ పిలిచి ఇంత ఘనంగా సత్కరించి సన్మానాలు చేసి మీరందరూ కూడా మా యొక్క ఆశీస్సులు కావాలని చెప్పి మీరు కోరుకుంటారంటే మీకు ఎంతో కొంత ప్రతిఫలం దక్కింది కాబట్టి గురువుగారిని గౌరవించుకున్నారు, గురువుగారిని గుర్తు చేసుకుంటున్నారు. మరి ఎంతమంది ఎన్ని స్కూల్స్లో ఈ విధంగా చేసుకుంటున్నారు? గవర్నమెంట్ స్కూల్స్లో చాలా తక్కువ, ఎక్కడ అంటే 10th బ్యాచ్ చేసుకుంటారు కాబట్టి ఇట్లా గురువుగారిని సన్మానం చేయడం చాలా తక్కువ. కానీ మీ ఒక ప్రైవేట్ విద్యాలయంలో అదే కానీ ఇప్పుడు ఉండే ఫస్ట్ బ్యాచ్లు ఉన్నప్పుడు ప్రకాశ్రావు గారు, మల్లికార్జున గారు, నేను, భద్రయ్య గారు, రామణేశ్వర గారు, దామేశ్వర గారు చాలామంది ఎంఏ బీటీ చేసి వచ్చేసిన ఫ్రెష్ అప్పుడే ఎంఏ చేసినాం కానీ ఉపయోగం లేదు. ఎంఏ చేసి ఖాళీగా తిరుగుతుంటే రామశేఖర్ అంటూ ఒక వ్యక్తి ఒకసారి చెప్పినట్టే, ఎంఏ చేస్తే ఏమో రాదండి, నువ్వు బీఈడీ చేయండి అన్నారు. నేను అప్పుడు బీఈడీ చేశాను. ఎంఏ చేసి కూడా ఉపయోగం లేకుండా పోయింది, బీఈడీ చేస్తేనే మనకు ప్రతిఫలం దక్కింది టీచింగ్ ప్రొఫెషన్లో. అప్పుడు ఎనీహౌ మీ అందరికి కూడా చాలా టైం తీసుకుని అనుకోండి. సారీ ఇంకా చెప్పే భక్తులు చాలా మంది ఉన్నారు. సునీత, రాయల సునీత, కొమ్మిశ్రీ సునీత, బేబీ, మిగతా మీరు అందరూ కూడా చేస్తుంటారా ఇప్పుడు? నాగేంద్ర వీళ్ళందరూ కూడా. తర్వాత ఇంకా అసలు వ్యక్తి మర్చిపోయినా, బొర్ర రామకృష్ణ. బొర్ర రామకృష్ణుని 9th క్లాస్లో దేంట్లో రారా అంటే ఉనికేవాడు, పెట్టేవాడు. ఏది అంటే అనేవాడు. వాడు బొర్ర లేని బొర్ర. వాడు ఏమైనా అందామా అనకముందే వాడు బెక్క ముఖం వేస్తాడు. కొట్టానికి ఎక్కడ అసలు ఏమి లేదు, అసలు మాట్లాడేది ఏమీ లేదు. ఆ ప్రకారంగా ఉండేవాడు బొర్ర రామకృష్ణ. బొర్ర రామకృష్ణ కూడా ఇప్పుడు చాలా ఫిజికల్గా చాలా మంచిగా అయ్యాడు. కాబట్టి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత చక్కని అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను.